గురుగారు నమస్కారం. నమస్తే. ఇప్పుడు ఈ వీడియోలో మనకు భూమికి సంబంధించి పరీక్షలు చేయాలంటారు. అది నిజమేనంటారా? భూ పరీక్షల గురించి? ఇప్పుడు భూమి పరీక్ష అంటే హ్మ్. గతంలో మనము ల్యాండ్‌కి సంబంధించిన సెటిల్‌మెంట్ అంటే హ్మ్. చూసుకోవడం విషయంలో రంగు, రుచి, వాసన అవును. గురించి మాట్లాడినాం. ఇప్పుడు ల్యాండ్ ఇన్ డెప్త్ వెళ్తున్నాం. ఓకే. అంటే భూమి పరీక్ష ఎందుకు అనేది కొన్ని కండిషన్స్ చెప్పారు. ఆ కండిషన్స్‌లో మొట్టమొదటి కండిషన్ ఏం చెప్పారంటే, అసలు మన ల్యాండ్ అనేది నివాసానికి సూటబులా కాదా? కా ఒక చెకింగ్. అయితే మొట్టమొదటిగా రంగు, రుచి, భూమి ఇవన్నీ సెటిల్మెంట్ అయిపోయి సెలక్షన్ అయిపోయింది. ఒక ల్యాండ్ సెలక్షన్ అయిపోయింది. సరే. ఎన్నో ల్యాండ్స్ చూసి ఒకటి సెలక్షన్ చేసుకుంటాం. ఒక 10 ఇండ్లు చూసి ఎట్లయితే ఒకటి సెలెక్ట్ చేసుకుంటామో, అవును. అలాగే ఈ ల్యాండ్ సెటిల్మెంట్‌లో కూడా కంటిన్యూగా మనం ఏం చేస్తామంటే ఒక 4, 5 ల్యాండ్స్ సెలెక్ట్ చేసుకొని అందులో మనకు కావాల్సిన విధంగా ఈ వాసన, రంగు ఇవన్నీ పర్ఫెక్ట్ ల్యాండ్ ఒకటి మంచిగా దొరికిన ల్యాండ్‌లో అప్పుడు టెస్టింగ్స్ మొదలుపెడతాం. ఎలాంటి టెస్టింగ్స్ ఉంటాయి? అవునండి. ఎలా టెస్టింగ్ చేస్తారు? సో, మొట్టమొదటి టెస్టింగ్ ఏంటంటే, అసలు ఆ ల్యాండ్‌లో ఏదైనా ఒక ప్లేస్ లేదా హ్మ్. సెంటర్ ఆఫ్ ద బ్రహ్మస్థానం. హ్మ్. టోటల్ ల్యాండ్ ఎంతైతే ఉందో దాంట్లో బ్రహ్మస్థానం దగ్గర 3 అడుగులు ఇంటూ 3 అడుగుల డెప్త్ ఒక గొయ్యి తవ్వాలి. హ్మ్. తవ్వేసేసి 3, 4 రకాల టెస్టులుంటాయి. 3, 4 రకాలు చెప్తాను. 3 అడుగుల డెప్త్ తవ్వి, లేదు పర్టిక్యులర్‌గా కావాలంటే 2 ఫీట్ల 9 ఇంచులు 33 ఇంచుల డెప్త్, విడ్త్, బ్రెడ్త్. హ్మ్. ఈ 3 అంటే పొడవు, వెడల్పు, డెప్త్. ఈ 3 కరెక్ట్‌గా తీసుకొని, ఆ మట్టి ఎట్లయితే తీసామో మళ్ళీ అట్లనే మట్టి ఫిల్ చేసేయాలి. ఫస్ట్ కండిషన్. మట్టి ఫిల్ చేసిన తర్వాత లెవెల్ అయిందనుకోండి, అక్కడ ఇల్లు నివాసం పనికిరాదు. ఓకే. ఎత్తయిందనుకోండి, ఇల్లు నివాసానికి పనిచేస్తుంది. ఈ దానికి రెండిటికి కారణాలేంటి? కారణాలేంటి? కారణాలేంటి గురుగారు? మరి అది కూడా క్వెషన్ ఎయ్యాలి గదా! అవును. రైట్. కారణాలేంటి గురుగారు? కారణం ఏంటంటే, మనం ఎక్కడైతే మట్టి తీసి మళ్ళీ ఫిల్ చేసినప్పుడు ఒకవేళ లెవెల్ అయిందనుకోండి, ఆ లోపల భూమి మెత్తగా ఉంది. అది పనికిరాదు. పనికిరాదు. ఒకవేళ మీరేదన్నా ఇల్లు కడితే కట్టినా మునిగిపోతుంది అంటే పడిపోద్ది. లోపల ఏదో మట్టి గుళ్ళలో లేకపోతే హ్మ్. ఇసుక గుళ్ళలో ఉన్నాయి అని దాని అంతరార్థం. సో, అలాంటి ల్యాండ్ పనికిరాదు. ఒకవేళ దిబ్బలాగా హైట్ అయిపోయిందనుకోండి, ఇంకా ఎంత కొట్టినా పోవట్లేదు. అది నంబర్ 1 ల్యాండ్. అంటే చాలా స్ట్రాంగ్ ఉంది లోపల. ఇల్లు కట్టినా స్ట్రాంగ్‌గా ఉంటది. అంటే ఇల్లు కట్టడానికి, ఆ నివసించడానికి, బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ నిలబడడానికి అవన్నీ సూటబులా కాదా అని టెస్టింగ్ ఒకటోది. ఓకే. హ్మ్. ఒకటో టెస్టింగ్ అయిపోయింది. రైట్. ఇప్పుడు రెండో టెస్టింగ్ మాట్లాడదాం. అదే 2 అడుగులు, 3 అడుగులు అనుకుందాం ఎగ్జాంపుల్. హుహు. అదే 3 అడుగుల డెప్త్, పొడవు, వెడల్పులు అవన్నీ తీసి అందులో ఫుల్‌గా వాటర్ పోసేస్తాం. హ్మ్. వాటర్ పోసి 2 రకాల టెస్టింగ్ ఉంటాయి మళ్ళీ. వాటర్ ఫుల్‌గా పోసేసేసి ఒక 100 అడుగుల దూరం నడుచుకుంటూ వెళ్ళి వచ్చే లోపల నీళ్లు డ్రై సేమ్ అయిపోతది. అంతే ఉంటే, అంతే ఉంటే, అంతే ఉంటే. ఉంటే ఆ ల్యాండ్ నంబర్ 1. నంబర్ 1. నంబర్ 1. ఒకవేళ ఆ వాటర్ లోపలికి దిగిపోయినాయి, అక్కడ ఇల్లు కట్టకూడదు. ఎందుకు అంటే లోపల మొత్తం పొరలున్నాయి. హ్మ్. వాటర్ ఎంత పోసినా లోపలికెళ్ళిపోతాయి. మెత్తని భూమి అని. అంటే ఇల్లు కట్టినా ఉండదు. ఉండదు. పనికిరాదు. ఒకవేళ వాటర్ మొత్తానికే నిలబడినాయి. హ్మ్. పోనీ మొత్తం కాకపోతే ఎగ్జాంపుల్‌లో వాటర్ పోసిన ఒక గంట తర్వాత కొంచెం కొంచెం దిగుతూ పోతుంది. మంచిదే. రెండో టెస్ట్. మంచిదే. ఎందుకు మంచిది? వాటర్ మెల్లగా వెళ్తుంది అంటే భూమి స్ట్రాంగ్ ఉంది. చాలా స్లోగా ఆ లేయర్స్‌లోకి హ్మ్. దిగుతుంది అని. క్లియరా? ఇంటి పైన ఒక చిన్న క్రాక్ ఉంటే ఒక్కొక్క డ్రాప్ పడితే మీకేమవుతుంది? ఏమి కాదు. ఒక చెంబో లేకపోతే ఒక గిన్నెనో, బకెటో పెట్టేసేసి ఒక్కొక్క డ్రాప్ వర్షం ఆ! పడినప్పుడు క్లియర్ చేసుకుంటాం. వర్షం పడిన వెంటనే కంటిన్యూ వర్షం పడుతుంది. ఆ ఇల్లు పని చేస్తదా? పడిపోయింది. పని చేయదు. పని చేయదు. అట్లానే ఈ భూమి టెస్టింగ్ అది. రెండో టెస్టింగ్. ఇప్పుడు మూడో టెస్టింగ్ మాట్లాడదాం. మూడో టెస్టింగ్‌లో ఏం చేస్తామంటే సాయంత్రం 5 గంటల సమయంలో హుహు. 5 గంటల సమయంలో సేమ్ మళ్ళీ 3x3 డెప్త్ తీసుకొని అందులో ఫుల్ వాటర్ పోసేస్తాం. నెక్స్ట్ డే ఉదయం మళ్ళీ 5 గంటలకొస్తాం. సూర్యుడు అస్తమించే సమయానికి ఈ పని మొదలుపెడితే, మళ్ళీ ఉదయం సూర్యోదయానికంటే బిఫోర్ వచ్చి ఇవి చెక్ చేయాలి. చెక్ చేస్తే వాటర్ 50% కంటే ఎక్కువున్నాయి. నంబర్ 1 ల్యాండ్ అది. 50% కంటే ఎక్కువుంటాయి. ఎక్కువుంటాయి. కొంచెమే దిగినాయి. హుహు. నంబర్ 1 ల్యాండ్. అంటే మెల్లిగా లోపలికి వాటర్ దిగుతుంది అని దాని అంతరార్థం. చాలా హుహు. మంచిది అది. అసలు దిగనే లేదు. పనికిరాదు.
దిగకపోతే దాని అంతరార్థం ఏంటంటే లోపల మొత్తం రాయి ఉంది, అసలు వాటరే పోదు. పర్వాలేదు కట్టుకోవచ్చు, కానీ ఖచ్చితంగా కొంతనైనా ఇంకాలి. ఇప్పుడు మూడో కండిషన్ అందులోనే వాటర్ 50% అబోవ్ ఉంటే నెంబర్ 1 అనుకున్నాం, రైట్. 25% ఉన్నాయి, పర్వాలేదు. పర్వాలేదు. మొత్తం ఎండిపోయి బురద మాత్రం ఉంది, లాస్ట్ ఆప్షన్, పర్వాలేదు. వాటరే లేకుండా మొత్తం ఎండిపోయి క్రాక్స్ వచ్చేసినాయి. పొలాల్లో వాటర్ పోయకపోతే క్రాక్స్ వచ్చేస్తాయి, అవును వస్తాయి. నడుచుకుంటూ పోతే ఇట్లా గుచ్చుకుంటాయి మనకు. అవును. అట్లా ఎండిపోతే అలాంటి పనికిరాదు. అంటే భూమి నీళ్లు మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుంది, అంటే లోపల మొత్తం గుల్లలు ఉన్నాయి అని. సో ఇది డెప్త్ ఇన్ఫర్మేషన్. సో ఈ భూమి టెస్టింగ్ మనం చేస్తేనే ఆ భూమి ఎలాంటిది అనేది మనకు తెలుస్తుంది, నీకు ఎట్లా తెలుస్తుంది? అవును. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఒకటి అయిపోయింది. నెక్స్ట్ టెస్టింగ్, అసలు లోపల గ్యాసెస్ ఏమైనా ఉన్నాయా, గ్యాసెస్ ఏమైనా ఉన్నాయా, లేదంటే అసలు అలాంటి భూమిలో మనం కట్టుకుంటే ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా ఏదైనా కంపెనీ గ్యాసెస్ లీకేజెస్ ఇవన్నీ ఉంటాయి. భూమి లోపల ఏదైనా పెద్ద గుల్ల ఉంటే అందులో గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. ఏదైనా కళేబరాలు ఉన్నా, ఏదైనా చెట్లు ఉన్నా, లేదంటే పురాతన కాలానికి సంబంధించి ఏదైనా బావుల్లాగా ఉన్నా, సో వాటి నుంచి ఒక గ్యాస్ ఉత్పత్తి అయితే ఆ ఇంటి లోపల మనం ఉంటే ఆ గ్యాస్ పీల్చి మనుషులు చనిపోతారు. కాబట్టి అవి చాలా డేంజర్. లేదంటే కొన్ని కంపెనీలు ఏం చేస్తాయంటే బోర్ లాగా తీసేసి కెమికల్స్ మొత్తం లోపలేసేస్తారు. ఆ కెమికల్ వాటర్ అంతా లోపలేస్తే భూమి గ్రౌండ్ మొత్తం పొల్యూట్ అయిపోయి అది ఎక్కడి నుంచి అయినా అదంతా కుళ్ళిపోయి వాసన వస్తుంది. కొన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి. ఆ వీడియోస్ ఏంటంటే సముద్ర తీరంలో పెద్ద పెద్ద చేపలు వచ్చేసేసి చనిపోయి వాటి పొట్ట కోయగానే ఇట్లా గ్యాస్ లాగా బర్స్ట్ అయిపోతుంది. చూసారు ఎప్పుడన్నా? చాలా గ్యాస్ రిలీజ్ అవుతుంది. సో అలాంటివి రిలీజ్ అయినప్పుడు అది కంటిన్యూగా మన ఇంటి లోపల ప్రొడ్యూస్ అయ్యి ఆ మట్టి రోడ్ నుంచి వస్తే అది పీల్చి మనం డ్యామేజ్ అవుతాం. కాబట్టి అలా చేయొద్దు. అలాంటి ల్యాండ్ ఎట్లా టెస్టింగ్ చేస్తారంటే 3 అడుగులు సేమ్ 29 2 feet 9 inches 33 inches 33 inches 33 inches తీసి సగం వరకు వాటర్ పోసి అందులో 5 దీపాలు వెలిగిస్తారు, లేదంటే 4 దీపాలు, 4 చోట్ల 4 దీపాలు వెలిగించి ఎటువైపు కూడా అసలు ఆరిపోకుండా అవి ఉంటే ఆ ల్యాండ్ నెంబర్ నెంబర్ 1. ఆరిపోతే అక్కడ ఉండే గ్యాసెస్ దాన్ని ఇంపాక్ట్ చేసి ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అని అర్థం చేసుకోవాలి. సో అది మరి ఈ టెస్టింగ్స్ అన్నీ రైట్, ఇవన్నీ కరెక్టే. ఇంకా ఎన్నో ఉన్నాయి. మళ్ళీ వాటర్ పోసిన తర్వాత క్లాక్ వైజ్ తిరగాల, యాంటీ క్లాక్ వైజ్ తిరగాల, అది కూడా మనం డిసైడ్ చేయొచ్చు. మనం డిసైడ్ చేయొచ్చు. ఎట్లా చేయొచ్చు అంటే మనకు ఎర్త్ క్వేక్స్, భూ ప్రకంపనలు అంటారు. అవునండి. ఓకే, సో నేను సింపుల్గా డిసైడ్ చేయగలుగుతాను ఏ ఏరియాలో భూకంపం వస్తుంది. ఎట్లా చేస్తాం? ఎలా చేస్తారు? ఎక్కడైతే ఈ 33 ఇంచెస్ మీరు డెప్త్ తీసి అందులో వాటర్ పోసి ఏదైనా పువ్వులు తీసి దాని మీద వేస్తే ఒకవేళ నెగిటివ్గా అంటే యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ అయితే అక్కడ భూ ప్రకంపనలు వచ్చినప్పుడు అక్కడ ఇంపాక్ట్ అవుతుంది. ఆ ల్యాండ్ నివాసానికి పనికిరాదు. ఎక్కడైతే క్లాక్ వైజ్ తిరుగుతుందో అక్కడ ఎర్త్ ఫోర్స్ లేదు. ఇప్పుడు మీకు ప్రశాంతంగా వీడియోలు చేసుకుంటండి, రోజుకు ఒకటైనా పర్లేదండి, వదిలేస్తే మీరు ఫ్రీగా ఉంటారు. రోజుకు 100 చేయకపోతే నీ పని చేస్తా అంటే ఇక ప్రెషర్ ఉంటుంది. అట్లా ఈ భూమికి ప్రెషర్ అనేది లేదు. సో అలాంటి ప్రెషర్ లేని ఇంటి లోపల మనం అంటే అట్లాంటి స్థలం లోపల మనం నివసిస్తే ప్రశాంతంగా ఉంటాం. ఎలాంటి భూ ప్రకంపన అంటే ఇవన్నీ లేకుండా చూడడం కోసమే మన మహర్షులు ఏం చేశారంటే అసలు వాటికి సంబంధించిన డీటెయిలింగ్ మనకు చెప్పారు. మరి ఇప్పుడు ఎవరు పాటిస్తున్నారు? మాకు 100 గజాలు దొరికిందా, 200 గజాలు దొరికిందా, మేము డబల్ ఫ్లోర్ కట్టుకున్నాం, 3/4 కిరాయికి ఇస్తున్నాం, మాకు 50,000 కిరాయి వస్తుందని మాట్లాడతారు. కానీ మేము బాగున్నామా అని మాట్లాడేటోడు ఎవరు లేరు. అవును. సో ఒరిజినల్ కండిషన్స్ ఒరిజినలే, మామూలు మార్కెట్ అంతా మార్కెట్. సో మీకు క్లారిటీ వచ్చేసింది గురుగారు. ఈ వీడియో కూడా చాలా బాగా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదములు. థ్యాంక్ యూ.